హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో మనం ఈరోజు క్లాస్లో ఎగ్జాక్ట్గా ఏం నేర్చుకోబోతున్నామంటే డిఎస్సిపి రిలే ఏజెంట్ కాన్ఫిగరేషన్ గురించి నేర్చుకుంటామండి. అంటే డిఎస్సిపి రిలే ఏజెంట్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది, సో దాని గురించి మనం నేర్చుకుందామండి. రైట్, సో ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ద సర్వర్స్ ఆర్ యూజువల్లీ located centrally, either it may be DHCP, DNS or etc. So network clients are not typically on the same subnet. So what is the meaning of this one is network clients are not typically on the same subnet as those servers. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా సిస్టమ్కి IPv4 అడ్రస్ అనేది కావాలి. IPv4 అడ్రస్ అనేది ఏంది? ఆటోమేటిక్ అంటే ఏ ప్రాసెస్ యూజ్ చేయాలి? నేను ఇక్కడ DHCP ప్రాసెస్. సో ఇక్కడ మనం ఈ రౌటర్ తీసుకున్నామంటే మనకు 2 డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయి. సో ఒకటేమో 192.168.10 సిరీస్ ఉంది, ఇంకొకటి 11 సిరీస్ ఉంది. అంటే ఇక్కడ మనకు DHCP సర్వర్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కాన్ఫిగరేషన్ చేసిందంటే ఎక్కడుందండి? 11.0 నెట్వర్క్లో ఉంది. కానీ ఏ సిస్టమ్కి అయితే IP అడ్రస్ కావాలో అది ఏ నెట్వర్క్లో ఉంది? 10.0 నెట్వర్క్లో ఉంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంది? 2 డిఫరెంట్ సబ్నెట్స్లో ఉన్నాయనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఓకే డిఫరెంట్ సబ్నెట్స్ ఉంటే ఏమవుతుంది, ఏ ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలనే దాని గురించి ఇక్కడ మనం ఫోకస్ చేస్తున్నాం అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్. రైట్, సో ఇప్పుడు ఫస్ట్ ఇదేం చేస్తుందంటే మనకు ఇనిషియేషన్ ప్రాసెస్ ఏందో తెలుసు కదా, డోరా ఆపరేషన్ తెలుసు కదా, DHCP ప్రాసెస్ ప్రీవియస్ క్లాస్లో మనం డోరా గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసామండి. మీకు డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ క్లయింట్ ఏం సెండ్ చేస్తుంది? డిస్కవరీ మెసేజ్. రైట్, సో డిస్కవరీ మెసేజ్ అనేది సెండ్ చేస్తుంది. డిస్కవరీ మెసేజ్ ఎందుకు సెండ్ చేస్తుంది? సో ఎక్కడైతే సర్వర్ ఉందో కనుక్కోవడానికి కోసం మనం యూజ్ చేసేది డోరా ప్రాసెస్లో DHCP డిస్కవరీ మెసేజ్. సో సర్వర్ ఎక్కడుందో మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి అప్పుడు మనం యూజ్ చేసే ఆపరేషన్ ఏంటంటే బ్రాడ్కాస్ట్ ఆపరేషన్ అనేది తెలుసు. బ్రాడ్కాస్టింగ్ అంటే మీనింగ్ ఏంది? ఒక సిస్టమ్ నుంచి మిగతా నెట్వర్క్లో ఉండే అన్ని సిస్టమ్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడాన్ని మనం బ్రాడ్కాస్ట్ అనేది చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే PC1 లుకింగ్ ఫర్ ఏ DHCP సర్వర్. ఎందుకు? దానికి IP అడ్రస్ కావాలి. సో అప్పుడు ఏం చేస్తుంది? అది బ్రాడ్కాస్ట్ మెసేజ్ అనేది పంపిస్తుంది. సో పంపించినప్పుడు ఏమవుతుంది? ఈ ఇంటర్ఫేస్కి తప్ప స్విచ్ 1 నుంచిలోకి వెళ్ళి ఇక్కడ ఏమన్నా సంథింగ్ ఉంటే ఇక్కడికి బ్రాడ్కాస్ట్ అయ్యి మళ్ళీ ఫైనల్గా ఈ రౌటర్కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. ఇప్పుడు రౌటర్ ఏం చేయాలంటే యాక్చువల్గా ఈ ఇన్ఫర్మేషన్ని ఈ DHCP సర్వర్కి తీసుకెళ్తే అక్కడ నుంచి బ్యాక్ వచ్చి మనకు ఆటోమేటిక్ IP అడ్రస్ వస్తుంది. ఇలా జరిగిందంటే మనకి ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది డిఫరెంట్ సబ్నెట్ 1లో ఉంది, ఇది సబ్నెట్ 2లో ఉంది. రైట్, అంటే ఇక్కడ మనకి ఇది ఏదైతే రైట్, సో ఇది ఇప్పుడు మనకి ఏదైతే బ్రాడ్కాస్టింగ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుందో అది వన్స్ రౌటర్కి రీచ్ అవ్వగానే అది ఏం చేస్తుందంటే DHCP సర్వర్కి ఫార్వర్డ్ చేయకుండా డిస్కార్డ్ అనేది చేస్తుంది. ఎందుకంటే జనరల్లీ బై డిఫాల్ట్ ద రౌటర్ కెనాట్ ఫార్వర్డ్ ది బ్రాడ్కాస్ట్ బిట్వీన్ ది డిఫరెంట్ నెట్వర్క్స్. రైట్, ఇప్పుడు ఏమవుతుంది? రౌటర్ డిస్కార్డ్ చేసింది, ఫార్వర్డ్ చేసేలా బ్రాడ్కాస్ట్ మెసేజ్ని. అప్పుడు ఇదేంది? DHCP సర్వర్కి పోకపోతే ఏమవుతుంది? మనకు ఆటోమేటిక్ IP అడ్రస్ రాదు. రైట్, ఇన్ కేస్ మనం అనుకోవచ్చు ఇది బ్రాడ్కాస్టింగ్ రౌటర్కి పోయినప్పుడు రౌటర్ ఇక్కడ ఫార్వర్డ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే మనకు ఓకే ఫుల్ కంప్లీట్ అయిపోతుంది DHCP ఆపరేషన్. కానీ ఇక్కడ ఏమైంది? ఐ కెనాట్ ఫార్వర్డ్ బ్రాడ్కాస్ట్ బిట్వీన్ ద నెట్వర్క్స్. ఇప్పుడు మనకు ఆటోమేటిక్ IP అడ్రస్ వస్తుందా? రాదు. అట్లాగా నువ్వు ఎన్ని సర్వర్లు ఉంటే ప్రతి సబ్నెట్లో ఇక్కడ ఒక సర్వరు మళ్ళీ ఇక్కడ ఒక సర్వరు ప్రతి సబ్నెట్కి క్రియేట్ చేసుకోవాలంటే అది కాస్ట్ వైజ్ చాలా కష్టం అది. సో ఇప్పుడు వాళ్ళ కోసం డిఫరెంట్ సబ్నెట్స్లో ఉన్నప్పుడు నువ్వు DHCP ఆటోమేటిక్ IP అడ్రస్ తీసుకురావాలంటే అప్పుడు మనం యూజ్ చేసే కాన్ఫిగరేషన్ ఏంటంటే DHCP రిలే ఏజెంట్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎలాంటి టైంలో ఫెయిల్ అవుతుందంటే మన కమాండ్ తెలుసండి, ప్రీవియస్ క్లాస్లో దీన్ని నేర్చుకున్నాం. IP కాన్ఫిగ్ all అనే కమాండ్ టైప్ చేసినామంటే మనకు ఇంక్లూడింగ్ ఆ లీజ్ రైట్, సో DNS నేము రైట్, సో డిఫాల్ట్ రౌటర్ నేము, మాస్క్, IP అడ్రస్ అన్నీ మనకు వస్తాయని మనకు తెలుసు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు ఆల్ కొట్టినా కదా, అన్నీ మనకు నెట్వర్క్స్ రేంజెస్ అన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడు నేను ఆల్ ప్లేస్లో ఏం చేస్తా అంటే రిలీజ్ అనే కమాండ్ టైప్ చేస్తాను. ఇప్పుడు రిలీజ్ అనే కమాండ్ టైప్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం పోతుంది. సో పోయిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే మళ్ళీ IP కాన్ఫిగ్ కొట్టి ఇప్పుడు రెన్యూ కొడతా. రెన్యూ అంటే లీజ్ రెన్యూ తీసుకుంటాం కదా, అప్పుడు మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇదేం చేస్తుంది? బ్రాడ్కాస్ట్ బిట్వీన్ నెట్వర్క్ని అలౌ చేయదు. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, రిలీజ్ కొట్టినరా, సో రిలీజ్ కొట్టిన తర్వాత రెన్యూ కొట్టినప్పుడు ఏమవుతుంది? అండ్ ఎర్రర్ అక్కర్డ్ వైల్ రెన్యూయింగ్ ఇంటర్ఫేస్ ఈథర్నెట్ 0 అనేబుల్ టు కనెక్ట్ యువర్ DHCP సర్వర్ రిక్వెస్ట్ యాజ్ టైమ్డ్ అవుట్. ఎందుకు? దీనివల్ల. రైట్, సో అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎగ్జాక్ట్గా వీ నీడ్ టు టేక్ సమ్ వన్ హెల్ప్ టు ఫార్వర్డ్ దిస్ బ్రాడ్కాస్ట్ ఇన్ఫర్మేషన్ సమ్హౌ
టు ది డిహెచ్సిపి సర్వర్. సో ఫార్వర్డ్ చేస్తేనే అక్కడ నుంచి మనకి ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఇక్కడ ఉండేవాడు ఎవడంటే డిహెచ్సిపి రిలే ఏజెంట్. అంటే ఇప్పుడు మనం హెల్పర్ అడ్రస్ తీసుకోవాలి. మనం డైరెక్ట్గా పోం, ఎవరో ఒక హెల్పర్ అడ్రస్ తీసుకొని అక్కడ నుంచి సర్వర్కి కమ్యూనికేట్ కావాలి. సో అప్పుడు మనం యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే ఐపీ హెల్పర్ అడ్రస్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఐపీ అడ్రస్ ఈ రౌటరే కదా, ఈ రౌటర్కి ఏ ఇంటర్ఫేస్ కనెక్ట్ అయింది, ఇదే కదా, G0/0/0 ఉంది కదా. అంటే ఈ ఇంటర్ఫేస్ అంటే దీనికే కదా, ఈ నెట్వర్కే కదా మనకి ఐపీ అడ్రస్ కావాలి. అంటే ఇంటర్ఫేస్ G0/0/0 టైప్ చేసి ఇక్కడ రౌటర్ అనేది డిస్కార్డ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఐపీ హెల్పర్ అడ్రస్ కమాండ్ టైప్ చేసి, సో ఇక్కడ ఎక్కడుంది సర్వర్ అడ్రస్, ఇది డిహెచ్సిపి సర్వర్, దీని ఐపీ అడ్రస్ ఏంది 192.168.11.6. ఈ కమాండ్ టైప్ చేసినామంటే ఇప్పుడు రిలే ఏజెంట్ అనేది కాన్ఫిగర్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం రిలే ఏజెంట్ ఆపరేషన్ అంటే ఏంది, ప్రాసెస్ ఏం చేస్తుంది, దాని గురించి నేర్చుకుందాం. సో రిలే ఏజెంట్ అంటే మన తెలుగులో సింపుల్గా చెప్పుకోవాలంటే, నువ్వు ఫార్వర్డ్ చేయకపోతే దాని మీనింగ్ ఏదంటే టు క్యారీ ఫార్వర్డ్. నేను ఏదైతే పంపించినానో దాన్ని నువ్వు ముందుకు పంపి, రైట్. నువ్వు బ్లాక్ చేయొద్దు, పీకొద్దు, ఏం చేయొద్దు, నువ్వు ముందుకు పంపి అని మీనింగ్. అంటే చూడండి, ఏ రిలే నెట్వర్క్ ఈస్ ఏ టైప్ ఆఫ్ ఏ నెట్వర్క్ used to send the information between two devices, server and computer that are too far away to send the information. లేదంటే సింపుల్ ఇక్కడ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. DHCP relay is a mechanism that allow DHCP clients to communicate with the DHCP server. DHCP relay mechanism ఏంది, that allow your client to communicate with the DHCP server. ఎప్పుడు సేమ్ సబ్నెట్స్లో ఉన్నట్టు కాదు, ఎప్పుడు when there are no DHCP server available on your లోకల్ సబ్నెట్. ఇక్కడ నీకు ఏది డిహెచ్సిపి సర్వర్ లేనప్పుడు అప్పుడు డిహెచ్సిపి రిలే యూజ్ చేసుకొని నువ్వు కమ్యూనికేట్ చేయొచ్చు. అంటే డిహెచ్సిపి రిలే ఏజెంట్ యూజెస్ ది ఐపీ రౌటింగ్ మెకానిజం టు ఫార్వర్డ్ డిస్కవర్ మెసేజ్. అంటే డోరా ప్రాసెస్లో ఫస్ట్ ఏంది డిస్కవరీ కదా, ఇట్ విల్ ఫార్వర్డ్ ది డిస్కవర్ మెసేజ్ టు ది డిహెచ్సిపి సర్వర్. సో డిస్కవర్ మెసేజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇది ఆఫర్ చేస్తుంది కదా, ఆ ఆఫర్ని మళ్ళీ రిలే ఏజెంట్ ఏం చేస్తుంది అంటే క్లయింట్కి తీసుకెళ్తుంది, రైట్. సో ఇంటర్మీడియట్ సంథింగ్ లైక్ దిస్. ఎప్పుడు ఇది బ్రాడ్కాస్ట్ ఫేమ్ని డిస్కార్డ్ చేసినప్పుడు. మీకు ఇంకా క్లియర్ ఆపరేషన్ కావాలంటే, సో క్లయింట్ అనేది బ్రాడ్కాస్ట్ చేస్తుంది కదా ఐపీ అడ్రస్ కోసం, అప్పుడు ఈ ఏజెంట్ ఏం చేస్తుంది అంటే ఏజెంట్ క్యాచెస్ ది రిక్వెస్ట్ అండ్ డెలివర్స్ ఇట్ టు ది సర్వర్, రైట్. సో ఇప్పుడు సర్వర్ ఏం చేస్తుంది, డోరా ప్రాసెస్లో నెక్స్ట్ స్టెప్ ఆఫర్ కదా, ఆఫర్, రైట్. సో సర్వర్ సెలెక్ట్ అండ్ ఐపీ అడ్రస్ రేంజెస్ అండ్ హ్యాండ్స్ ఇట్ టు ది రిలే ఏజెంట్, నాట్ టు ది దిస్ వన్, డైరెక్ట్లీ ద రిలే విల్ పర్ఫార్మ్ ది ఎంటైర్ ఆపరేషన్. సో రిలే మళ్ళీ ఏం చేస్తుంది, క్లయింట్కి తీసుకొస్తుంది, ప్రాసెసర్ అనే మనకు ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ వస్తుంది, రైట్. ఇప్పుడు నీకు వచ్చే డౌట్, సింపుల్ డౌట్ ఏంటంటే, అరే అబ్బా రౌటర్ ఫార్వర్డ్ చేసి ఉంటే నాకు ఈ ప్రాబ్లం లేదు కదా, బ్రాడ్కాస్ట్ చేయదు కాబట్టి సో ఈ తతంగం అంతా ఉంటుంది. అంటే డిహెచ్సిపి మెసేజెస్ ఆర్ యూజువల్లీ బ్రాడ్కాస్ట్, రైట్. రౌటర్స్ బై డిఫాల్ట్ డోంట్ ఫార్వర్డ్ ది బ్రాడ్కాస్ట్ బిట్వీన్ ది డిఫరెంట్ నెట్వర్క్స్ ఆర్ సబ్నెట్. నౌ హూ విల్ send the information, IP routing. So there is a something called as the DHCP relay mechanism that is used when you are communicating from DHCP client to the server. ఎప్పుడు సేమ్ సబ్నెట్స్లో లేనప్పుడు, నీ లోకల్ సబ్నెట్లో సర్వర్ లేకపోతే ఇంకేదో ఒక సబ్నెట్లో ఉంటే అప్పుడు మనం డిహెచ్సిపి రిలే ఏజెంట్ అనేది కాన్ఫిగర్ చేయాలి, రైట్. ఐ హోప్ మీకు ఇక్కడ 50% వరకు అర్థమైంది. ఇప్పుడు సిస్కో ప్యాకెట్ ట్రేసర్ సినారియో తీసుకొని మనం సాల్వ్ చేసినామంటే మీకు 100% అనేది క్లియర్ అవుతుందండి. సో దానికంటే ముందు ఇంకొక కమాండ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. బై డిఫాల్ట్ మనకి ఏదైతే సిస్కో స్విచెస్లో ఉంటాయో డిహెచ్సిపి సర్వర్ కాన్ఫిగరేషన్ ఆపరేషన్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది. అంటే నువ్వు డైరెక్ట్గా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఒకవేళ నువ్వు డిహెచ్సిపి వద్దనుకుంటున్నావు అంటే ఇప్పుడు ఈ కమాండ్ టైప్ చేయి, నో సర్వీసెస్ డిహెచ్సిపి. ఒకవేళ మళ్ళీ మనసు మార్చుకున్నావు, మళ్ళీ సర్వీసెస్ కావాలనుకో, అప్పుడు సర్వీస్ డిహెచ్సిపి కమాండ్ అనేది టైప్ చేయండి, రైట్. సో ఇప్పుడు మనం ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ తీసుకొని, రైట్. సో రౌటర్లో డిహెచ్సిపి కాన్ఫిగరేషన్ చేసి మల్టిపుల్ పూల్స్ అనేవి క్రియేట్ చేసిన తర్వాత, రైట్. సో డిఫరెంట్ నెట్వర్క్స్లో ఉన్నప్పుడు రిలే ఏజెంట్ని కాన్ఫిగర్ చేసి క్లయింట్కి ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ అనేది ఏ విధంగా తీసుకుంటాం అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు మనకి 100% కాన్సెప్ట్ అనేది అర్థమవుతుందండి. సో ఈ వీడియోస్ కన్నా మీకు అర్థమైతే దయచేసి లైక్, షేరు, కామెంట్ చేయండి. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి అండి. సో ఇది ప్యాకెట్ ట్రేసర్ సినారియో అండి, 7.2.10 ప్యాకెట్ ట్రేసర్ కాన్ఫిగర్ డిహెచ్సిపి v4 అండి, రైట్. సో ఇక్కడ మనకు మీరు ఇక్కడ చూసింటుంటే ప్రతి డివైస్ ఇచ్చిండు, 3 రౌటర్స్ ఉన్నాయి మనకు. సో దాని యొక్క ఇంటర్ఫేసెస్ ఇచ్చిండు, రైట్. సో ఐపీ అడ్రస్ మాన్యువల్ ఉందా, డిహెచ్సిపి ఉందా, అవన్నీ ఇచ్చిండు. సో ప్రతి నెట్వర్క్కి డిఎన్ఎస్ సర్వర్ ఐపీ అడ్రస్ ఏంది, ఇవన్నీ ఇచ్చిండండి. సో ఇది డిఫాల్ట్ నెట్వర్క్ అండి. అంటే వాడు కొన్ని ప్రీ కాన్ఫిగర్ చేసిండు, రౌటింగ్ అవన్నీ వాడు కాన్ఫిగర్ చేసిండు. ఇక్కడ మనం ఓన్లీ దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం అంటే డిహెచ్సిపి v4 అడ్రస్ 2 డిఫరెంట్ సబ్నెట్స్లో ఉన్నప్పుడు
ఏ విధంగా ఐపీ అడ్రస్ తెచ్చుకుంటాం, ఏ విధంగా రిలే ఏజెంట్ అనేది కాన్ఫిగర్ చేస్తాం. సో దాని గురించి ఇక్కడ మనం మేజర్గా ఫోకస్ చేస్తున్నామండి. రైట్. సో దీనికి మీరు ప్రీవియస్ క్లాస్ ఇంకొకటి నేను సింగిల్ రౌటర్లో ఉన్నప్పుడు డిహెచ్సిపి సర్వర్ ఎట్లా క్రియేట్ చేయాలనే దాని గురించి చూపించుంటానండి, ఒకసారి చూడండి. రైట్. సో ఫస్ట్ సినారియో చూద్దామండి. ఏ డెడికేటెడ్ డిహెచ్సిపి సర్వర్ ఈజ్ ఎ స్కేలబుల్ అండ్ రిలేటివ్లీ ఈజీ టు మేనేజ్, బట్ ఇట్ కెన్ బీ కాస్ట్లీ టు హ్యావ్ ఎ వన్ ఎట్ ఎవ్రీ లొకేషన్ ఇన్ ద నెట్వర్క్. అంతే కదా, నువ్వు రిలే ఏజెంట్కి పోతున్నావు అంటే మీనింగ్ ఏంది, ప్రతి నెట్వర్క్లో నువ్వు సర్వర్ పెట్టుకోలేవు కాబట్టి సెంట్రల్లీ మేనేజ్ చేస్తున్నావు. హౌఎవర్ ఏ సిస్కో రౌటర్ కెన్ బీ కాన్ఫిగర్డ్ టు ప్రొవైడ్ ది డిహెచ్సిపి సర్వీసెస్ వితౌట్ ది నీడ్ ఫర్ ది డెడికేటెడ్ సర్వర్. ఎందుకంటే రౌటర్ని మనం సర్వర్గా వాడుకోవచ్చు. యాజ్ ఎ నెట్వర్క్ టెక్నీషియన్ ఫర్ యువర్ కంపెనీ యూ హ్యావ్ బీన్ అసైన్ ది టాస్క్ ఆఫ్ కాన్ఫిగరింగ్ ఏ సిస్కో రౌటర్ యాజ్ ఎ డిహెచ్సిపి సర్వర్. యు ఆర్ ఆల్సో రిక్వైర్డ్ టు కాన్ఫిగర్ ది ఎడ్జ్ రౌటర్ యాజ్ ఎ డిహెచ్సిపి క్లయింట్ సో దట్ ఇట్ రిసీవ్స్ అన్ ఐపీ అడ్రస్ ఫ్రమ్ ది ఐఎస్పి నెట్వర్క్. అంటే మీనింగ్ ఏంటంటే ఇది నీ ఇంటర్నల్ నెట్వర్క్, నీ నెట్వర్క్ నుంచి ఇంటర్నెట్ రావాలంటే ఇంటర్నెట్ సర్వీస్ ఐఎస్పి ఉంటుంది కదా, సో అక్కడ నుంచి నువ్వు మళ్ళీ డిహెచ్సిపి తెచ్చుకోవాలి. రైట్. అంటే దాన్ని ఎడ్జ్ రౌటర్ అంటారు. నెక్స్ట్ క్లాస్లో ఎడ్జ్ రౌటర్ కాన్సెప్ట్ గురించి మరింత నేర్చుకుందాం. రైట్. సో ఇప్పుడు ఏమేమి చెప్తుండో దాన్ని కాన్ఫిగర్ చేద్దామండి. సో ఇప్పుడు ఏమంటుండు, ఇది సింపుల్, మీరు చదివితే అర్థమవుతుంది. సో కాన్ఫిగర్ ది R2 టు ఎక్స్క్లూడ్ ది ఫస్ట్ 10 ఐపీ అడ్రస్ ఫ్రమ్ ది R1 ల్యాన్. ఇదేమో రౌటర్ 1 ల్యాన్, ఇదేమో R3కి లోకల్ ఏరియా నెట్వర్క్. ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి ఒక నెట్వర్క్, R2ని R3ని కనెక్ట్ చేయడానికి ఒక నెట్వర్క్. సో ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే ఈ పీసీ ఉంది దీనికి, ఇప్పుడు మనం దీనికి ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేయాలి. అదేవిధంగా PC2కి మనము ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేయాలి. ఇది ఒక డిఫరెంట్ నెట్వర్క్ అండి, ఇది ఒక డిఫరెంట్ నెట్వర్క్. ఈ నెట్వర్క్ ఏంది 30.0, ఈ నెట్వర్క్ ఏంది 10.0. మళ్ళీ దీనికి ఉంది కదా, ఇది ఇంకొక డిఫరెంట్ నెట్వర్క్. దీనికి ఉంది కదా, ఇది ఇంకో డిఫరెంట్ నెట్వర్క్, ఇది ఒక డిఫరెంట్ నెట్వర్క్, ఇది ఒక డిఫరెంట్ నెట్వర్క్. అంటే మనకు కావాల్సింది ఏంది, దీనికి ఆటోమేటిక్ ఐపీ అడ్రస్. ఇప్పుడు డిహెచ్సిపి సర్వర్ అనేది ఎక్కడ క్రియేట్ చేయమంటుండంటే వాడు ఈ రౌటర్లో క్రియేట్ చేయమంటుండు. ఇప్పుడు R2 అనేది దీనికి సేమ్ సబ్నెట్టా డిఫరెంట్ సబ్నెట్టా? డిఫరెంట్ సబ్నెట్. ఎందుకు డిఫరెంట్ సబ్నెట్? ఇక్కడ ఈ రౌటర్ నుంచి కన్నా మనకు డిహెచ్సిపి సర్వర్ ఉంటే అది సేమ్ సబ్నెట్ కిందకి వస్తుంది. ఇంకొక నెట్వర్క్ నుంచి వెళ్తుందంటే ఇది డిఫరెంట్ సబ్నెట్. అంటే 10.0కి ఈ నెట్వర్క్ అనేది డిఫరెంట్ సబ్నెట్. అదేవిధంగా ఇక్కడ R3కి 30.0కి ఈ రౌటర్ అనేది డిఫరెంట్ నెట్వర్క్లో ఉంది, డిఫరెంట్ సబ్నెట్లో ఉంది. అప్పుడు నువ్వు సచ్చినట్టుగా నీకేం కావాలి, హెల్పర్ అడ్రస్ అనేది కావాలి. రైట్. అంటే మీనింగ్ ఏం చేయాలి, మనం రిలే ఏజెంట్ అనేది కాన్ఫిగర్ చేయాలి. రైట్. సో ఈ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే బై డిఫాల్ట్ ఇవి షట్ డౌన్ మోడ్లో ఉన్నాయండి. అంటే మీనింగ్ ఏంటంటే మనం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఈ ఎడ్జ్ రౌటర్కి ఆటోమేటిక్ ఐపీ అడ్రస్గా తీసుకోవాలి. ఇక్కడేమో ఈ నెట్వర్క్స్కి ఈ రౌటర్ నుంచి ఆటోమేటిక్ ఐపీ అడ్రస్, ఈ రౌటర్కి ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ కావాలంటే ఐఎస్పి నుంచి తీసుకోవాలి. అది ఏ విధంగా కాన్ఫిగర్ చేస్తామనేది ఈ కంప్లీట్ టాస్క్ అండి. రైట్. సో ఫస్ట్ ఏంటండి, కాన్ఫిగర్ R2లో దీంట్లో మొత్తం సర్వీసెస్ మనము క్రియేట్ చేస్తున్నామండి. సో ఇప్పుడు నేను కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్తున్నా అండి. రైట్. సో ఇప్పుడు మీరు కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమనుండు, ఈ R1 ల్యాన్ అండి ఇది. సో దీనికి ఒక పూల్ క్రియేట్ చేయమంటుండు. రైట్. సో ప్రీవియస్ క్లాస్లో మనం క్లియర్గా చెప్పామండి. సో పూల్స్ ఎలా క్రియేట్ చేయాలి, కాన్ఫిగరేషన్ ఎలా చేయాలని. మీరు ఇన్ కేస్ చూడకపోతే అక్కడికి వెళ్ళి చూడండి. రైట్. సో ఇక్కడ ఏంటండి, పూల్ నేమ్ R1 ల్యాన్ అంటండి. సో తర్వాత నెట్వర్క్ ఏమి ఇచ్చిండండి, ఇది. రైట్. సో నెట్వర్క్ ఏమి ఇచ్చిండు మనకు 192.168.10.series. రైట్. ఎందుకు 10.series వచ్చిందో చెప్పగలరా? ఇదే కదా 10.0 నెట్వర్క్, దీనికే కదా మనం ఈ సిస్టమ్స్కి ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ ఇస్తున్నాం కదా. దీని సబ్నెట్ మాస్క్ ఏంది, ఇది. ఓకే. రైట్. సో నేను మీకు మరీ ముఖ్యంగా ఏం చెప్పినా, దీనికి ఈ రౌట్కి ఈ నెట్వర్క్కి డిఫాల్ట్ రౌట్ ఏంది, ఇది. దాని ఇంటర్ఫేస్ ఏంది, ఇది. దాని ఐపీ అడ్రస్ ఏంది ఇచ్చిండంటే వాడు ఇక్కడ 192.168.10.1 ఇచ్చిండు. మీకు డౌట్ ఉంటే టేబుల్కి వెళ్ళండి, ఇంటర్ఫేస్ వచ్చి 10.1 ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే డిఫాల్ట్ రౌటర్కి వెళ్ళి 192.168.10.1 మ్యాండేటరీ నెట్వర్క్ డిఫాల్ట్ రౌటర్ అయితే పక్కా ఉండాలి. ఇప్పుడు డిఎన్ఎస్ సర్వర్ అంటుండు. డిఎన్ఎస్ సర్వర్ ఎక్కడుంది, సంథింగ్ ఇక్కడెక్కడ ఉంది అనుకుందాం. సరే. సో ఆ డిఎన్ఎస్ సర్వర్ ఐపీ అడ్రస్ వాడు ఏమి ఇచ్చిండు, 192.168.20.254. రైట్. సో దీన్ని కాన్ఫిగర్ చేస్తున్నాం 160.20.254. ఈ మొత్తం కాన్ఫిగరేషన్ ఎవరికి,
ఈ నెట్వర్క్ అంటే ఈ స్విచ్ 1 కింద ఉండే ఈపీసీ 1కి ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ క్రియేట్ చేయడానికి కోసం మనం రౌటర్లో ఒక పూల్ అనేది క్రియేట్ చేసినాం, రైట్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, రైట్. సో కంప్లీట్ అయింది. వాడికి మళ్ళీ నెక్స్ట్ ఏమంటుండంటే క్రియేట్ ఏ డిహెచ్సిపి పూల్ నేమ్డ్ R3 LAN కేస్ సెన్సిటివ్ అంట. మళ్ళీ ఇదే ప్రాసెస్ R3 LAN క్రియేట్ చేయమంటుండండి, రైట్. ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేసినామో ఒక పూల్ అదేవిధంగా ఇంకొకటి ఈ నెట్వర్క్ క్రియేట్ చేయమంటుండండి, రైట్. సో అప్పుడు మనం ఏం చేయాలి, పూల్ నేమ్ క్రియేట్ చేయాలి కదా. ఫైన్, 30.0 నెట్వర్కే కదా. సో ఫస్ట్ మనం పూల్ నేమ్ క్రియేట్ చేద్దాం. సో దానికి కమాండ్ ఏంది, ఐపీ డిహెచ్సిపి పూల్ నేమ్ ఏమేమనండి, ఎగ్జాక్ట్గా కేస్ సెన్సిటివ్ అనింది కదా, అంటే R3 LAN ఇచ్చేసినాం, రైట్. సో దీని నెట్వర్క్ ఏందండి, దీని నెట్వర్క్ R3 LANది 30 సిరీస్ కదా, అంటే నెట్వర్క్ అనేది మ్యాండేటరీ, రైట్. 192.168.30.0. దాని సబ్నెట్ మాస్క్ ఏందండి 255.255.255.0, రైట్. ఇది కంప్లీట్ అయిన తర్వాత డిఫాల్ట్ రౌటర్ ఏంది అంటే డిఫాల్ట్ గేట్వే ఏంది దీనికి, ఈ ఇంటర్ఫేసే కదా. ఇంటర్ఫేస్ ఐపీ అడ్రస్ వాడు ఏమి ఇచ్చిందంటే, రైట్. సో ఇంటర్ఫేసెస్ ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చిండండి, సో అది మనం తెలుసుకోవాలి. అదేంటంటే 30.1 ఇచ్చిండు. మీకు డౌట్ ఉంటే టేబుల్లోకి వెళ్ళండి, రైట్. R3 కదా రౌటర్ 3, ఇదో 30.1 ఇచ్చిండు. G0/0 ఇంటర్ఫేస్ ఇది వచ్చి 30.1 ఇచ్చిండు, రైట్. సో ఇక్కడ నేను వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 30.1 ఇస్తున్నాను, అంటే 192.168.30.1, రైట్. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత డిఫాల్ట్ రౌటర్ ఎంటర్ చేసినామండి. సో ఇది డిఫాల్ట్ రౌటర్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కమాండ్ మనం ఏం టైప్ చేయాలండి, మనకు డిఎన్ఎస్ సర్వర్ ఇచ్చింది కదా, సేమ్, రైట్. సో ఆ డిఎన్ఎస్ సర్వర్ అనేది ఈ ఐపీ అడ్రస్, రైట్. సో సేమ్ ప్రతిదానికి డిఎన్ఎస్ సర్వర్ అనేది సేమే ఇక్కడ, రైట్. సో రౌటర్ 2లోకి వెళ్ళి డిఎన్ఎస్ సర్వర్ ఇచ్చినాం, రైట్. సో పేజ్ చేసిన అండి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎండ్ షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ కొట్టి మనం ఇందులో ఓన్లీ సెక్షన్ వచ్చి డిహెచ్సిపి అంటే డిహెచ్సిపి రిలేటెడే చూడాలంటే చూడవచ్చు. సో R1 LAN క్రియేట్ చేసినామా, సీరియస్ వచ్చి 10.0 ఇది ఇచ్చినాం. R3 LAN క్రియేట్ చేసినామా, 30.0 ఇచ్చినాం. డిఫాల్ట్ రౌటర్ డిఎన్ఎస్ సర్వర్ ఇచ్చినాం. దానికంటే ముందు ఇక్కడ మనం ఒక పాయింట్ అనేది మిస్ అయినామండి. ఆ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ప్రతి నెట్వర్క్లో వాడు ఎక్స్క్లూడ్ అడ్రస్ ఇవ్వమనిండు. అంటే ఏం చెప్తుండంటే వాడు, రైట్. సో కొన్ని ప్రీవియస్ అంటే మళ్ళీ మనం కాన్ఫిగరేషన్ చేసుకో. ఇప్పుడు రౌటర్ కనుకో ఈ స్టాటిక్ ఇచ్చినాం కదా, ఇక్కడ స్టాటిక్ ఇచ్చినాం కదా, సర్వర్కి ఒక డిఎన్ఎస్ సర్వర్ ఒక స్టాటిక్ అయిపోయి ఉంది కదా, అంటే వీటిని సర్వర్ పూల్లో తీసుకోవద్దని చెప్తుండు, రైట్. అవి ఎక్స్క్లూడ్ చేయమంటుండు. ఎన్ని చేయమంటుండు, 10 అడ్రస్. స్టార్టింగ్ ఏంది లోయర్ వాల్యూ టు హయ్యర్ వాల్యూ, అంటే 1 నుంచి 10, అంటే 10 అడ్రస్లో ఎక్స్క్లూడ్ చేయమంటుండు. మనం మాన్యువల్గా అసైన్ చేసుకుంటాం అన్నట్టు ఇది. సో ఎక్కడ రౌటర్లోకి వెళ్ళి, రైట్. సో మళ్ళీ నువ్వేం చేసావంటే కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి రౌటర్లోకి వెళ్ళి పేస్ట్ కొట్టు, రైట్. సో కమాండ్ ఏంది, ఐపీ డిహెచ్సిపి ఎక్స్క్లూడెడ్ అడ్రస్ ఏవి 10.1 నుంచి 10.10 దేనికి, ఈ నెట్వర్క్లో. అంటే మన సిస్టమ్కి అసైన్ చేసే ఫస్ట్ ఐపీ అడ్రస్ ఏంది 10.11 నుంచి వస్తుంది. అర్థమవుతుందా, 1, 10 ఎవరికి యూజ్ చేయడానికి ఉండదు, అది మాన్యువల్గా యూజ్ చేయడానికి. సో మీకు ఇంకా అర్థం కాకపోతే మన ఫస్ట్ సెకండ్ క్లాస్లో సో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినామండి. ఇది అయిపోయింది. సో ఇది అయిపోయిన తర్వాత వాడు ఏమంటుండంటే మళ్ళీ కాన్ఫిగర్ R2 టు ఎక్స్క్లూడ్ ది ఫస్ట్ 10 అడ్రస్ ఫ్రమ్ ది R3 LAN, అంటే R2ని కాన్ఫిగర్ చేయమంటుండు. ఇప్పుడు దేన్ని ఈ R1 నెట్వర్క్లోంచి 10 అడ్రస్ తీసేయమనిండు, ఇక్కడ కూడా 10 తీసేయమనిండు, ఇక్కడ R3 LANలో. సో దీని ఐపీ అడ్రస్ ఏందండి 30.0 కదా. ఇది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే చూడండి, ఇది R3 LAN 30.0 కదా. నేనేం చేస్తున్నా అంటే 30 నుంచి నెక్స్ట్ ఇక్కడ కదా 30, రైట్. సో ఇప్పుడు ఏంటండి, ఇదేమో 10.1 నుంచి 10.10, ఇదేమో 30.1 నుంచి 30.10 అనేది రిమూవ్ చేసినాం, రైట్. నీకు ఫైనల్గా చూపిస్తానండి. ఆ 10 ఐపీ అడ్రస్ల తర్వాత వచ్చే అడ్రస్లు మాత్రమే మనకు వస్తాయండి, రైట్. సో ఇక్కడ వరకు మీకు క్లారిటీగా ఉందనుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే డిహెచ్సిపి రిలే ఏజెంట్ అనేది మనం కాన్ఫిగర్ చేయాలి, రైట్. సో ఫర్ డిహెచ్సిపి క్లయింట్ టు అబ్టైన్ ది అడ్రస్ ఫ్రమ్ ది సర్వర్ అని డిఫరెంట్ LAN సెగ్మెంట్ ద ఇంటర్ఫేస్ దట్ ద క్లయింట్ ఆర్ అటాచ్డ్ టు బి మస్ట్ బి హెల్పర్ అడ్రస్, అంటే దీనికి ఈ ఇంటర్ఫేస్కి మనం హెల్పర్ అడ్రస్ తీయాలి. ఇప్పుడు సర్వర్ ఎక్కడ కాన్ఫిగర్ చేసినామో గుర్తుందా, మనకు R2లో కాన్ఫిగర్ చేసినాం. కానీ R1 అంటే ఈ నెట్వర్క్ 10 అనేది సేమ్లో ఉందా లేదు, డిఫరెంట్ R2 డిఫరెంట్ నెట్వర్క్, R1 డిఫరెంట్ నెట్వర్క్. ఇప్పుడు మనకేం కావాలి, రిలే ఏజెంట్ కావాలి. సో అప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంది, హెల్పర్ అడ్రస్. అంటే ద క్లయింట్స్ ఆర్ అటాచ్డ్ టు మస్ట్ include a helper address pointing to the DHCP server.
అంటే ఈ యొక్క ఇంటర్ఫేస్కి, ఈ నెట్వర్క్ అంటే డిఫాల్ట్ గేట్వే ఇదే కదా, దీంట్లోకి వెళ్ళి క్లిక్ చేసి ఐపీ హెల్పర్ అడ్రస్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, రౌటర్ 3. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక డౌట్ వస్తుంది. రౌటర్ 2లో తీసుకున్నప్పుడు అరే నీకు ఐపీ హెల్పర్ అడ్రస్ ఈ లింక్లోంచా లేదంటే ఈ లింక్లో నుంచా లేదంటే ఈ లింక్లోంచా, ఈ లింకే కదా మనకు ఆ హెల్పర్ అడ్రస్, దీని యొక్క అడ్రస్ ఏది ఉంటుందో దాన్ని తీస్తే సరిపోతుంది. అదేవిధంగా మీరు ఇప్పుడు చెప్పండి, ఈ R3 అనేది R2 అనేది డిఫరెంట్ సబ్నెట్లో ఉన్నాయి అంతే కదా, ఇదేమో 30 సిరీస్, ఇదేమో R2 R3కి సమ్ అదర్ సిరీస్. నీకు స్టిల్ డౌట్ ఉంటే ఇప్పుడు R2 చూడండి, ఇక్కడ R2 ఉంది కదా, ఏ నెట్వర్క్ ఉంది, 20 సిరీస్ ఉంది, రైట్. సో ఇప్పుడు చూడండి ఇది 20 సిరీస్. నెక్స్ట్ సీరియల్ 0/0/0 అంటే ఇది సీరియల్ 0/0/0, రైట్. సో ఇంకొకటి వచ్చి సీరియల్ 0/0/1. 0/0/1 ఏ నెట్వర్క్ అంది, 10.2.2 నెట్వర్క్. అంటే ఇదేమో 10 సిరీస్ నెట్వర్క్, ఇదేమో 192.168 నెట్వర్క్. డిఫరెంట్ నెట్వర్క్స్, అంటే డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నప్పుడు మనం రిలే ఏజెంట్ అనేది కాన్ఫిగర్ చేయాలి. అంటే నువ్వు దీనికి ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ కావాలంటే డిఫరెంట్ సబ్నెట్లో ఉన్నప్పుడు మన డిఫాల్ట్ గేట్వే ఇదే కదా, దీనికి ఏమని చెప్పాలంటే నువ్వు హెల్పర్ అడ్రస్ ఏంది వచ్చి R2ది. R2 హెల్పర్ అడ్రస్ అంటే మళ్ళీ డౌట్ రావచ్చు, ఇదా అని. సో ఇక్కడ నుంచే కదా మనం ఇక్కడ పోతున్నాం. ఈ ఇంటర్ఫేస్కి ఏదైతే ఒక అడ్రస్ ఉంటుందో, ఈ సీరియల్ 0/0/1కి ఏదైతే అడ్రస్ ఉంటుందో అది ఐపీ హెల్పర్ అడ్రస్. అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఐపీ అడ్రస్ వస్తుంది. ఇప్పుడు దీనికి PC1కి ఐపీ హెల్పర్ అడ్రస్ ఏది చెప్తారా, సో R1కి ఈ ఇంటర్ఫేస్కి హెల్పర్ అడ్రస్ ఏంది, సో ఇది సీరియల్ 0/0 గుర్తుపెట్టుకో, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, రైట్. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు ఐపీ హెల్పర్ అడ్రస్ అనేది కాన్ఫిగర్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఈ రౌటర్కి హెల్పర్ అడ్రస్ కాన్ఫిగర్ చేయాలంటే ఈ ఇంటర్ఫేస్ ఏంటంటే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసిందంటే G0/0 అండి, ఇది G0/0 R1 దగ్గర. సో ఇంటర్ఫేస్ G0/0కి వెళ్ళి ఐపీ హెల్పర్ అడ్రస్ వచ్చి దీది ఏడే కదా DHCP సర్వర్ కాన్ఫిగర్ చేసినాం. ఇక్కడ క్లిక్ చేసినామంటే జస్ట్ కర్సర్ ఇక్కడ ప్లేస్ చేయి, సీరియల్ 0/0/0 ఉంది కదా, అంటే R2లో సీరియల్ 0/0/0 ఏముంది ఇక్కడ చెక్ చేయి, R2లో సీరియల్ 0/0/0 ఏముంది 10.112, రైట్. అంటే హెల్పర్ అడ్రస్ ఏంది 10.112, ఎవరికండి, ఈ నెట్వర్క్, ఈ రౌటర్ ఇంటర్ఫేస్కి. ఇప్పుడు మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి, ఇక్కడ కాన్ఫిగర్ చేయాలా, రౌటర్ 1లో కాన్ఫిగర్ చేయాలి. ఎందుకు, డిఫరెంట్ సబ్నెట్స్లో ఉంది కాబట్టి మనం హెల్పర్ అడ్రస్ అనేది తీసుకుంటాం. ఎవరికండి, రౌటర్ 1కి, రైట్. సో అప్పుడు మనం కమాండ్ ఏంది, కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి ఇంటర్ఫేస్కి ఇవ్వాలండి, ఎక్కడంటే ఇక్కడ ఇవ్వకూడదు, రైట్. ఇంటర్ఫేస్, దీని ఇంటర్ఫేస్, రైట్. సో ఇది ఇంటర్ఫేస్ ఏందండి G0/0 యాజ్ పర్ వాడు ఇచ్చిన దాని ప్రకారం, రైట్. సో నెక్స్ట్ కమాండ్ ఏంది, ఐపీ హెల్పర్ అడ్రస్ ఏందండి 10.1.1.2, ఈ సీరియల్ 0/0 ఇంటర్ఫేస్, రైట్. సో కొట్టండి, రైట్, అయిపోయింది. నెక్స్ట్ వాడేమంటుండంటే కాన్ఫిగర్ ది హెల్పర్ అడ్రస్ ఫర్ ది ల్యాన్ ఇంటర్ఫేస్ అన్న R3. ఇప్పుడు R3 అంటే ఇంటర్ఫేస్ ఏందో చెక్ చేయను, G0/1 ఉంది, రైట్. అంటే R3 మీద క్లిక్ చేసి, రైట్. సో R3 మీద క్లిక్ చేసి ఆ ఇంటర్ఫేస్ ఏంది, డిఫాల్ట్ గేట్వే అండి ఇంటర్ఫేస్ అంటే ఇంకేం లేదండి, రైట్. సో ఎనేబుల్ కాన్ఫిగర్ టెర్మినల్. సో దీనికంటే ముందు మీకు ఒకటి చెప్తా. ఇప్పుడు నేను PC2లోకి వెళ్ళి ఆల్రెడీ నేను DHCP సర్వర్ కాన్ఫిగర్ చేసినా కదా, రైట్. సో ఇప్పుడు ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి DHCP కొడదాం, రైట్. అంటే బ్రాడ్కాస్ట్ వెళ్ళింది, అక్కడ రౌటర్ నుంచి రౌటర్కి ఫార్వర్డ్ కాలేదు, అప్పుడు ఏమైంది, DHCP ప్రాసెస్ ఫెయిల్ అయింది, రైట్. సో పాస్ అవ్వాలంటే ఏం చేయాలి, రిలే ఏజెంట్ కావాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను ఇంటర్ఫేస్కి ఏం చేస్తున్నా, రిలే ఏజెంట్ అనేది క్రియేట్ చేస్తున్నా, రైట్. సో ఆ ఇంటర్ఫేస్ ఏందండి, ఇంటర్ఫేస్ G0/1, రైట్. సో ఐపీ హెల్పర్ అడ్రస్. ఇప్పుడు ఐపీ హెల్పర్ అడ్రస్ అంటే ఏమొస్తుందో చెప్తారా మీరు, రైట్. సో ఐపీ హెల్పర్ అడ్రస్ ఏమొస్తుందో మీరు ఐడెంటిఫై చేయరండి. ఇక్కడ చూడండి, ఇక్కడే కదా DHCP సర్వర్ ఉంది, దీని ఇంటర్ఫేస్ ఏంది ఇదే కదా, ఇవన్నీ ఇంటర్ఫేస్ కానీ మనకేంది ఇదే కదా, రైట్. సో దీని మీద జస్ట్ మౌస్ ప్లేస్ చేయండి, చేసే ఏమొచ్చింది, సీరియల్ 0/0/1 వచ్చిందా, అంటే ఇక్కడికి రండి. ఇప్పుడు సీరియల్ 0/0/1 ఎక్కడ, R2 కదా, R2లోకి వెళ్ళి 0/0/1 ఆన్సర్ ఏంది 10.2.2.2. అంటే హెల్పర్ అడ్రస్ ఏం తీసుకోవాలి, 10.2.2. అంటే R3లోకి హెల్పర్ అడ్రస్ వచ్చి 10.2.2.2, రైట్. ఇలా మీరు చూసుకోవాలండి. అయిపోయిందా, సో ఎగ్జిట్ కొట్టినాం, రైట్. సో ఎగ్జిట్ కొట్టి కావాలంటే మళ్ళీ మీరు షో రన్నింగ్ కాన్ఫిగరేషన్, సో అవన్నీ చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ DHCP సర్వర్ ఏం లేదు, ఇక్కడే ఉంది, రైట్. సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయిన తర్వాత వాడు నెక్స్ట్ ఏమంటుండంటే
కాన్ఫిగర్ ఏ రౌటర్ యాజ్ ఏ డిఎస్సిపి క్లయింట్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే చూడండి, ఈ డిఎస్సిపి సర్వర్ ఇది ఎవరికి క్రియేట్ చేసినాం, ఆటోమేటిక్ ఐపీ అడ్రస్కి 10 డాట్ సిరీస్కి 30 డాట్ సిరీస్కి క్రియేట్ చేసినాం. ఈవెన్ 20 డాట్కి కూడా చేయలేదు, నువ్వు కావాలంటే నువ్వు చేసుకోవబ్బా, రైట్. సో ఇప్పుడు దీనికి కూడా అంటే ఇక్కడ మన ఇది ఎడ్జ్ రౌటర్ అనేది ఐఎస్పి సర్వర్ ఐఎస్పి త్రూ ఇంటర్నెట్ అనేది కనెక్ట్ అయింది. అంటే నువ్వు ఇక్కడ నుంచి విత్ ఇన్ నెట్వర్క్ మాత్రమే కమ్యూనికేట్ చేస్తావు, ఇక్కడ నుంచి ఇక్కడికి నువ్వు ఇంటర్నెట్కి పోవాలంటే పోలేవు, ఎందుకంటే మన ఇంటర్నెట్ నుంచి మన ఎడ్జ్ రౌటర్ R2కి కనెక్ట్ కావాలి. సో దానికి ఏం చేస్తామంటే మనం ఆటోమేటిక్గా దీనికి మనకు ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ రావాలి. గుర్తుపెట్టుకో, ఇక్కడ సర్వర్స్ ఏమో డిఎస్సిపి సర్వర్స్ ఏమో వీటి కోసం, కానీ దీనికి కూడా ఒక ఐపీ అడ్రస్ కావాలి కదా ఇంటర్ఫేస్కి. ఆ ఇంటర్ఫేస్ ఎక్కడ వస్తుంది, ఇది మనం చేస్తలేదండి, వాడు ఆటోమేటిక్గా ఇక్కడ డిఎస్సిపి ప్రాసెస్ అనేది కాన్ఫిగర్ చేసిండు. సో దీన్ని జస్ట్ మనం యూజ్ చేస్తున్నాం అంతే. అంటే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే దీనికి డిఎస్సిపి ఇక్కడ నుంచి ఐఎస్పి నుంచి డిఎస్సిపి తెచ్చుకుంటున్నావు అండి. అంటే ఇప్పుడు వాడు ఏ కమాండ్ యూజ్ చేయమంటుండంటే ఇక్కడ చూడండి, ఇంటర్ఫేస్ G0/1. ఇంటర్ఫేస్ ఏందో జస్ట్ మౌస్ క్లిక్ చేయి, G0/1 ఉంది కదా, రౌటర్లోకి వెళ్ళి ఇది డిఫాల్ట్ షట్ డౌన్ మోడ్లో ఉందండి, రైట్. సో నీకు స్టిల్ డౌట్ ఉంది, ఇంకా డౌట్ ఉందంటే ఎగ్జిట్ కొట్టి షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ కమాండ్ టైప్ చేసిన, రైట్. సో ఇప్పుడు మనకు ఏమొచ్చినాయి, ఎక్స్క్లూడెడ్ అడ్రస్ వచ్చినాయి, ఎన్ని డిఎస్సిపి పూల్స్ క్రియేట్ చేసినామో అవన్నీ వచ్చినాయండి, రైట్. షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ ఎంటర్. సో ఇంటర్ఫేస్ ఏంటంటే అది G0/1 కదా, R2 నుంచి చూడండి ఇదే కదా ఇంటర్ఫేస్ G0/1, ఐపీ అడ్రస్లు ఏం లేవు, రైట్. సో ఇప్పుడు అది మనం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, రైట్. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకో, రైట్. సో జస్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నా, కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్తున్నాను, రైట్. సో వెళ్ళి ఇంటర్ఫేస్ ఏంటండి దీనికే కదా, ఇంటర్ఫేస్ G0/1, రైట్. సో ఇప్పుడు ఐపీ అడ్రస్ చేసుకోవాలి కదా మనం. ఐపీ అడ్రస్ అని టైప్ చేసి ఏం రాస్తాం, సమ్ ఐపీ అడ్రస్ ఇస్తాం, తర్వాత సబ్నెట్ మాస్క్ ఇస్తాం కదా. నీకు ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ కావాలంటే ఏ కమాండ్ యూజ్ చేస్తావు, డిఎస్సిపి, రైట్. ఇది వాడు చేసిండండి, నువ్వేం చేయాలి, జస్ట్ ఈ కమాండ్ యూజ్ చేస్తే సరిపోతుంది. నువ్వు కొత్త రౌటర్ కొన్నావు అనుకో, నీకు ఐఎస్పి ప్రొవైడర్ నుంచి జస్ట్ కనెక్ట్ చేయగానే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళంగానే మనకు ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ వస్తుంది. అదే నువ్వు త్రూ కమాండ్ లైన్ కావాలంటే ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ మనం టైప్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే ఐపీ అడ్రస్ డిఎస్సిపి. ఇవి షట్ డౌన్లోనే ఉన్నాయి కదా, సో దీన్ని నో షట్ డౌన్ కొట్టు, నో షట్ డౌన్. ఎందుకు నో షట్ డౌన్ కొట్టాలి, నార్మల్ కమాండ్ ఏంది, ఇంటర్ఫేస్ ఐపీ అడ్రస్ నో షట్ డౌన్ కదా. సో నో షట్ డౌన్ కొట్టినా, ఇప్పుడు చూసినావా ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ అనేది దీనికి వచ్చి ఉంటుంది. ఇప్పుడు కథం, రైట్. సో ఇప్పుడు రిలే ఏజెంట్ అయింది, అన్నీ అయింది. ఇప్పుడు మనకేంది, మనం అన్నీ కరెక్ట్గా చేస్తుంటే PC1 మీద క్లిక్ చేసి ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి డిఎస్సిపి మీద క్లిక్ చేసినప్పుడు రిక్వెస్ట్ సక్సెస్ఫుల్. చూడు ఎక్స్క్లూడెడ్ అడ్రస్ ఏంది 10.1 to 10.10. సో మనకి 10.11 నుంచే వచ్చింది, రైట్. సో చూడండి డిఫాల్ట్ గేట్వే ఇచ్చినాం, డిఎన్ఎస్ సర్వర్ ఇచ్చినాం. సో దీన్ని మళ్ళీ ఇక్కడ PC2లోకి వెళ్ళి ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి డిఎస్సిపి మీద క్లిక్ చేయండి. డిఎస్సిపి ప్రాసెసర్ అన్నీ రిలే ఏజెంట్ నుంచి మళ్ళీ క్లయింట్ సర్వర్కి వెళ్ళి సర్వర్ త్రూ రిలే ఏజెంట్ వచ్చి, సో ఇక్కడ సంథింగ్ ఏదో రాంగ్ ఉందండి. సో ఇప్పుడు దీన్ని మనం ట్రబుల్ షూట్ చేయాలండి, రైట్. సో ఇంటర్ఫేస్ ఏందండి, ఇంటర్ఫేస్ G0/1, రైట్. కాన్ఫిగర్ టర్మినల్ ఇంటర్ఫేస్ G0/1 ఐపీ హెల్పర్ ఐపీ హెల్పర్ అడ్రస్. సో హెల్పర్ అడ్రస్ ఏంటండి, ఈ ఇంటర్ఫేస్ ఏంటండి సీరియల్ 0/0/1. సో సీరియల్ 0/0/1 ఐపీ అడ్రస్ ఏముంది R2లో 10.2.2.2, రైట్. 10.2.2.2, రైట్. సో హెల్పర్ అడ్రస్ అనేది కంప్లీట్ అయింది. ఇక PC2లోకి వెళ్ళి ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి డిఎస్సిపి ఇద్దామండి. సో మళ్ళీ డిఎస్సిపి ఫెయిల్ అయిందండి. ఎందుకు ఫెయిల్ అయింది, డిఎస్సిపి పూల్స్ ఇచ్చినాము కరెక్ట్గా, చెక్ చేద్దాం. ఎగ్జిట్, షో రన్నింగ్ కాన్ఫిగరేషన్, మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ కొట్టి షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ సెక్షన్ డిఎస్సిపి. R3 లైన్ ఏంది,
30.0 ఇచ్చినాం, డిఫాల్ట్ రౌటర్ 30.1 ఇచ్చినాం. సో 192.168.20.254 ఇచ్చినాం. షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ G0 అచ్చా ఓకే ఫైన్. ఇక్కడ చూడండి ఈ ఇంటర్ఫేస్ G0/1 G0/0 అండి. దట్స్ వై టేబుల్లో చూడండి R3లో సారీ G0/0కి వచ్చి ఇది నేను తప్పుగా కాన్ఫిగర్ చేసినాను, ఇది G0/0 రైట్. సో రౌటర్లోకి వెళ్ళి ఇలా మనం మిస్టేక్ చేస్తేనే మనకు అర్థమవుతుందండి, ట్రబుల్ షూట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది రైట్. సో Ctrl+C కాన్ఫిగర్ టెర్మినల్ ఇంటర్ఫేస్ G0/0 IP హెల్పర్ అడ్రస్ ఏందండి 10.2.2.2 ఎగ్జిట్ కొడదాం రైట్. సో వెళ్ళిన తర్వాత నెక్స్ట్ PC2లోకి వెళ్ళి IP కాన్ఫిగరేషన్ DHCP రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ 30.11 వచ్చింది కదా రైట్. సో మిస్టేక్ చేయాలండి, మిస్టేక్ చేస్తేనే మనము పర్ఫెక్ట్ అవుతాం. సో ఇక్కడ మనం ఏం కామన్ మిస్టేక్ చేసినాం, హెల్పర్ అడ్రస్ అనేది ఈ ఇంటర్ఫేస్కి కాకుండా ఇంకేదో ఒక ఇంటర్ఫేస్కి ఇవ్వడం వల్ల మనకు రాలేదండి రైట్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.